ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుడి ఈ కార్యక్రమం ద్వారంగా మీ మధ్యకి వస్తానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం చివరికి వచ్చేసాం. అప్పుడే సంవత్సరం అయిపోయిందా? అనేక సార్లు నేను ఆశ్చర్యపోతుంటాను. ఏమంటే దినములు త్వరగా గతిస్తున్నాయి, సమయం గతిస్తుంది. దేవుని కోసం చేయాల్సిన పనులు అనేకమైనవి ఉన్నాయి. ఈ వారము క్రిస్మస్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం ధ్యానించబోతున్నాం. క్రిస్మస్లో మీరు చూసినట్లయితే యేసు ప్రభు, యోసేపు, మరియా, జ్ఞానులు, గొర్రెల కాపర్లు మనం చూస్తున్నాం. జ్ఞానులు మిక్కిలి ధనవంతులు, గొర్రెల కాపర్లు మిక్కిలి పేదవారు. యేసు ప్రభు అందరికీ దేవుడు అండి. పేదవారికి దేవుడు, ధనవంతులకి దేవుడు, సామాన్యుడికి దేవుడు, ఉన్నవాడికి దేవుడు, లేనివాడికి దేవుడు. ప్రభు అయిన యేసు ప్రభు ప్రతి జనాభానికి దేవుడు. మానవులు ఆయన రూపంలో చేయబడిన వారు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. యేసుప్రభు పుట్టాక ఎవరు యేసుప్రభుకి కొత్త బట్టలు ఇవ్వలేదు. యేసుప్రభు పుట్టాక ఎవరు యేసుప్రభు పలహారాలు ఇవ్వలేదు. యేసుప్రభు పుట్టాక ఎవరు సెలబ్రేషన్స్ చేయలేదు, పాటలు పాడలేదు. నిండి చూడాలైనా మరికి ఎవరు స్థలం ఇవ్వలేదు. అరే, గర్భంగా ఉంది స్త్రీ, ప్రసవేదన పడుతుంది అని దయ లేకుండా, కనికరం లేకుండా ఆమెను త్రోసివేశారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు జన్మించాక ఆయన పొత్తుగొడ్డలు, అంటే పాత గుడ్డలు, వాడేసిన గుడ్డలు, సామాన్యమైన గుడ్డలతో ఆయన చుట్టి పశువుల పాకలు పెట్టారండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు. ఆ రోజు యేసుప్రభు పుట్టాక పాత బట్టలు వేసుకున్నాడు. కానీ ఈరోజు పండగ రోజు మనం అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నాం. ఆ రోజు యేసుప్రభు పుట్టాక వారందరూ పస్తున్నారు. కానీ ఈరోజు ఈ పండగ అవకాశం దూరంగా మనం చక్కని ఆహారం తింటున్నాం, పలహారాలు తింటున్నాం. ఆ రోజు యేసుప్రభు పుట్టినప్పుడు ఏమీ లేనివారుగా ఉన్నారు. కానీ ఈరోజు యేసుప్రభు పుట్టక దూరంగా మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. యేసుప్రభు పుట్టినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. యేసుప్రభు బెత్లెహేము పురంలో పుడతారని మీకా గ్రంథంలోనే ఇంచుమించు 700 సంవత్సరం ముందే మీకా ప్రవక్త యేసుప్రభు పుట్టుకని ప్రవచించారు. మెస్సయ్య జన్మిస్తాడు, మెస్సయ్య పుడతాడు అని యూదులు అనేక సంవత్సరములుగా వేచి ఉన్నారు. అయినప్పటికీ వారు యేసుప్రభు పుట్టినప్పటికీ వారు గుర్తించలేదు. కానీ అదే ప్రాంతంలో యేసుప్రభు పెట్టబడిన పశువుల పాక నుంచి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్లు బోయాజు పొలమున్న గొర్రెల కాపర్లు, వారు ప్రతి దినము, ప్రతి పొద్దుట, సాయంకాలం, మధ్యాహ్నం, రాత్రి వారు రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు. వారు గొర్రెలు మేచుకుంటున్నారు, పొలంలో ఉన్నారు, పొలంలో పనిచేస్తున్నారు, ఆహారం తింటున్నారు. కానీ వారి మనసంతా దేవుని మీద ఉంది. రక్షకుడిని చూడాలి. ఎప్పుడబ్బా రక్షకుడు జన్మిస్తాడు, రక్షకుడు ఎలా ఉంటాడు, మెస్సయ్య మాకు కావాలి. ఈరోజు చాలామంది రక్షకుడు మీకోసం జన్మించారంటే దేని నుంచి రక్షిస్తాడు యేసుప్రభు? యేసుప్రభు ఎందుకు మెస్సయ్య? నేను అంతా బాగున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకెందుకు రక్షణ? ఈ దేంట్లో నన్ను రక్షిస్తాడు అని అనేక మంది వెర్రితనముగా మాట్లాడుతున్నారు. నీకు ధనమున్నా, చదువున్నా, అందమున్నా, సర్వ సంపదలున్నా నీ ప్రాణముని, నీ హృదయముని పాపము నుంచి రక్షించేవాడు యేసు ఒక్కడే. నీ జీవితాన్ని నరకాన్ని నుంచి రక్షించేవాడు యేసు ఒక్కడే. ఈ గొర్రెల కాపర్లు యేసు కోసం వెతుకుతున్నారు, యేసుని చూస్తున్నారు. మరి మనసంతా ప్రభు మీదే ఉంది. వారి మాట, వారి ధ్యాస, వారి ఆలోచన, వారి జీవిత విధానము దేవుణ్ణి చూడాలి, లోకరక్షకుడిని ప్రభువుని చూడాలి. ప్రభువుని చూడాలని వారు వాళ్ళ సొంత ఊర్లు కూడా వదిలిపెట్టేసి ఆ బెత్లెహేము వచ్చారేమో, వారు ఆస్తుపాస్తులను వదిలేసి బెత్లెహేము వచ్చారేమో, వాళ్ళు కలిగి ఉన్నంత వదిలేసి ఆ బెత్లెహేములో వారు ఆశతో, నిరీక్షణతో దేవుని వెతుకుతున్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను వెతికేవారు కనుగొందురు. యేసు ప్రభులోని ప్రత్యేకత ఏంటంటే ఆయన్ని వెతికేవారు ఆయన కనుగొంటారు. చాలామంది అంటుంటారు, యేసుప్రభు నాకు కనబడరేంటి, యేసుప్రభు రూపం లేదేంటి? దేవుడు ఆత్మస్వరూపి అండి.
ఉన్నవాడని అన్నవాడు సర్వలోకాన్ని చేసినవాడు. మనం ఒక వస్తువుని చేసామనుకోండి, నువ్వు చక్కని ఒక శిల్పం వేసావు, ఆ శిల్పంలో నువ్వు దూరగలవా? దూరలేవు. ఎందుకంటే ఆ శిల్పం కంటే నువ్వు పెద్దవాడివి. అలాగే దేవుడు అనేవాడు పెద్దవాడు, దేవుడు అనేవాడు గొప్పవాడు. సూర్యుడిని, చంద్రుని, సమస్త సృష్టిని చేసినవాడు. ఆయన్ని మనము ఒక బొమ్మలో కానీ ఒక రూపము కానీ మనం చేయలేము. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఒక బాలుడిగా జన్మించాడు. చాలామంది ఉంటుంటారు, ఎందుకండి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాలి, ఎందుకండి యేసు ప్రభు ఈ లోకంలో బ్రతకాలి, ఎందుకు రావాలి ఈ లోకంలో? పాపుల్లారా మీరు మారిపోండి, మీరు మీ జీవితాన్ని మార్చేసుకొని నేను చెప్పేచ్చు కదా. ఏమండి, మన దేవుడు బలవంతం చేసేవాడు కాదండి. మన దేవుడు భయపెట్టి బెదిరించి మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుకునేవాడు కాదండి. మన దేవుడు ప్రేమ కలిగినవాడు, సాత్వికుడు, సహించుకునేవాడు, ఓర్చుకునేవాడు, ఏమంటే దీర్ఘశాంతం కలిగినవాడు. ఆయన ఎంత గొప్పవాడు అయినప్పటికీ ఆయన లాంటి ప్రేమామూర్తి ఈ లోకంలో ఎవ్వరు లేరండి. దేవుడికి ఉండాల్సిన గుణం ఏంటంటే దయగలిగిన మనసు, కనికరం చూపించే మనసు, కృప చూపించే మనసు, ప్రేమ. ఆ గుణగుణాలన్నీ దేవుళ్ళు ఉన్నాయి. అంత మాత్రం కాదు, యేసు ప్రభు పరిశుద్ధుడు, పాప బీజం లేనివాడు. ఒకసారంట ఒక అబ్బాయి సైకిల్లో వెళ్తున్నాడు. ఆ సైకిల్లో వెళ్తుంటే తన ముందు కొన్ని చీమలన్నీ ఆ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఆ చీమలు ఆ బండిలో వస్తుంటే ఆ వాహనాల కింద నలిగిపోయి చచ్చిపోతున్నప్పటికీ కానీ మిగిలిన చీమలు అలానే వెళ్తున్నాయి. సైకిల్లో బాబు పక్కన పెట్టి, చీమల్లారా ఇక్కడ లారీలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, వాహనాలు వస్తున్నాయి, మిమ్మల్ని తొక్కేస్తాయి, మీరు చచ్చిపోతారు, మీరు విట్టి వెళ్ళొద్దు అని పాపం ఆ బాబుకి చీమలంటే ఎంతో ఇష్టమంట. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కేకలు వేసి అరిసి ఏడిసి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ చీమలు మాత్రం అదే మార్గాన్ని వెళ్తున్నాయి. సాయంకాలం అయినప్పటికీ దేవుడికి కనబడ్డాడు ఆ బాబుకి. కుమారుడా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బాబు చెప్పాడు, దేవా, ఈ చీమలంటే నాకు చాలా ఇష్టము, కానీ ఈ చీమలని ఈ మార్గాన్ని వెళ్ళి చచ్చిపోతున్నాయి, నశించిపోతున్నాయి. దీన్ని నేను రక్షించాలనుకుంటున్నాను, కానీ నాకు చేత కావట్లేదు అయ్యా. నా భాష దానికి అర్థం కావట్లేదు, నా ప్రేమ దానికి అర్థం కావట్లేదు అని. అప్పుడు ఆ దేవుడు అన్నాడంట, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నన్ను కూడా చీమగా చేయ, చీమ భాషలో వెళ్ళి చీమలకి చెప్తానని. యేసు ప్రభువు కూడా దేవుని కుమారుడైనప్పటికీ ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి మానవుడి వలె జీవించి ఇలాగ ఒక మానవుడు పరిశుద్ధంగా, ఇలాగ ఒక మానవుడు పవిత్రంగా, ఇలాగ ఒక మానవుడు సహనంతో, ఓర్పుతో, ప్రేమతో జీవించాలి. లోకముని ప్రేమించకూడదు, పాపాన్ని ప్రేమించకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి అని జీవించి చూపించాడండి. అర్థమవుతుందా? యేసు ప్రభు మన కోసం మన కల్వరి శిలువలో మానవుడికి రావాల్సిన పాపమైన శిక్ష, మరణముని ఆయన కల్వరి శిలువలో మోసాడు, భరించాడు, రక్తంని చిందించాడు, మరణాన్ని జయించాడు. ఈ డిసెంబర్ నెలలో ఇశ్రాయేల్ ప్రాంతంలో చాలా చల్లగా ఉంటుందండి. పొద్దున కొంచెం ఎండగా ఉంటుంది, సాయంకాలం చాలా చల్లగా ఉంటుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఆ చలిలో వారు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. గొర్రెల్ని కాచుకుంటున్నప్పుడు దయచేసి 2వ అధ్యాయము లూకాసు సువార్త 10వ వచనం మనం చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయము ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఉల్లాసంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దేవదూత గొర్రెలు కాచుకుంటున్న వారిని చూసి భయపడద్దండి, భయపడద్దు. ఈరోజు మానవుడు దేని చూసినా భయపడతాడు. పక్కన చూస్తే భయము, బలిని చూస్తే భయము, పామును చూస్తే భయము, ఎదుటివాడిని చూస్తే భయము, సొంత వారిని చూసినా భయము, చిన్న గెడ్డ చూసినా భయమే, ఏమండి కురుపు చూసినా భయం. ప్రతి ఒక్కరికి భయముతో నిండి ఉన్నారు. కానీ దేవుడు మన భయముని తీసివేసేవాడు, మన భయముని తీసివేసి మనకు ధైర్యమైన ఆత్మనిచ్చేవాడు. చాలామంది భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా బ్రతుకు ఎలా ఉంటుంది, నా జీవితం ఎలాగా అని అనేక మంది భయపడుతుంటారు. వారు భయపడుతుంటారు, కానీ దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. దేవదూత ఆ గొర్రె కాపరి వాళ్ళని చూసినప్పుడు, భయపడకండి, మీకు ఒక శుభవార్త,
ఒక శుభవార్త, ఒక గొప్ప సంతోషకరమైన శుభవార్త. ఏంటంటే సంతోషకరమైన శుభవార్త? చాలామంది లాటరీలో ₹1,00,00,000 దొరికినప్పుడు ఎంతో మంది ఆనందిస్తుంటారు. ఏమండి? ఎంతోమంది ఒకళ్ళు ఎవరన్నా మంచి బహుమానం, ఒక మంచి ఫోన్ కానీ, ఒక ఏదైనా మంచి వాహనం ఇచ్చిన ఎంతో ఆనందిస్తుంటారు. ఏమంటే లోకరీతైన సంపదలు దొరికినప్పుడు ఆనందిస్తుంటారు. కానీ శుభవార్త ఏంటంటే సాతాను క్రియలు, ఇంతవరకు సాతాను చేతుల్లో నలిగిపోయే వారిని, సాతాను చేతుల్లో బాధల ద్వారంగా, వ్యాధుల ద్వారంగా, కష్టాల ద్వారంగా, హింసల ద్వారంగా, దుర్మార్గమైన హృదయముల ద్వారంగా చిద్దగొట్టే వారిని విడిపించే రక్షకుడు జన్మించాడు. రక్షించేవాడు జన్మించాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకం వచ్చాడంటే సాతాను క్రియలు నాశనం చేస్తాం కోసం. ఏమండి? దేవుడు నీ పట్ల తలంపు కలిగి ఉన్నాడు, సాతాను నీ పట్ల తలంపు. కానీ ఈరోజు నీ జీవితంలో సాతాను తలంపులు నెరవేరుతున్నాయి, సాతాను ఉద్దేశమే నెరవేరుతుంది. నీకు ఆ పాపాన్ని జయించే శక్తి లేదు. కానీ ఈరోజు ఒక శుభవార్త. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ఈరోజు నువ్వు యేసు వైపు చూస్తే, యేసు ప్రభు నీ పాప వ్యసనాన్ని నుంచి విడుదల ఇవ్వగలడండి. పాపము దాహాన్ని సృష్టిస్తుంది. పాపము దాహాన్ని సృష్టించడం. తాగుబోతూ ఒక బాటిల్ తాగి ఊరుకుంటాడా? తాగుతూనే ఉంటాడు. సిగరెట్ కాల్చేవాడు ఒక సిగరెట్తో ఊరుకుంటాడా? తాగుతూనే ఉంటాడు. వ్యభిచారం చేసేవాడు ఒక కార్యముతో నుంచి చేస్తూనే ఉంటాడు. పాపం దాహాన్ని సృష్టిస్తుందండి. కానీ యేసు ప్రభు పాపాన్ని సృష్టించే దాహాన్ని తీసివేసి నీకు మనశ్శాంతి ఇస్తానికి పుట్టాడండి. దేవదూత అంటుంది, కాపర్లు, రక్షకుడు పుట్టాడు, జన్మించాడు. ఆయన దావీదు కుమారుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన పేరు యేసు. ఏమండి? ఒకే మెస్సయ్య ఉన్నాడండి, ఒకే రక్షకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువు. సూచన ఏంటంటే ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో జన్మించాడు. మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి, ఆ ప్రాంతంలో చాలా చిన్న ఊరు, అది చాలా చిన్న ఊరు. అక్కడ బండల్లో పశువులను పెడతారు. ఆ రోజుల్లో బండల్లా ఉంటాయి, బండలు గుహల్లా ఉంటాయి, చీకటిగా ఉంటాయి. చీకటి స్థలములో, వెలుగు లేని స్థలములో, చీకటి గుహలో పెడతారు. మరి ఈ రోజుకి ఆ స్థలం ఉందండి, ఈ రోజుకి ఆ గుహ ఉంది. ఆ గుహ మీద పెద్ద మందిరంని కట్టారు వారు. ఇక్కడ చూసినట్లయితే ఆ మాట విన్న గొర్రెల కాపరి రక్షకుడు జన్మించాడని చెప్పి మంచి శ్రేష్టమైన ఒక పొట్టేలను తీసుకున్నారు. మిగిలిన గొర్రెలన్నీ వదిలేశారు, వాళ్ళ కర్రలని వదిలేశారు, వారి వస్తువులన్నీ వదిలేశారు. వారి మనసంతా ఎవరి మీద ఉంది? యేసు మీదే ఉంది. యేసుని చూడాలి, లోక రక్షకుడిని చూడాలి. ఆ రక్షకుడు ఎవడు? ఆ దేవుడు ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? మేము చూడాలి అని ఆశతో వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు అంతులోకి అక్కడ మహిమతో, ఆ స్థలం అంతా ఒక తేజస్తో, అక్కడ స్తుతి ఆరాధనతో, లూకా సువార్త 2వ అధ్యాయము 14 మనం చూద్దామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసు ప్రభు ఇచ్చే సమాధానం అందరికీ కాదండి. యేసు ప్రభు సమాధానం అందరికి ఇస్తాడు, కానీ అందరూ ఆ సమాధానం పొందుకోలేరు. యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఎవరికంటే ఆయనకి ఇష్టమైన వారికి, ఆయనని ఎదురు చూసే వారికి, ఆయన మీద మనసు పెట్టుకునే వారికి, ఆయన సహాయం కోసం ఆశించే వారికి, ఆయన మీద మనసు పెట్టుకునే వారికి దేవుడు సమాధానం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసు ప్రభు ఇంకో మాట, సమాధానకర్త. ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు. ఈరోజు ఏమన్నా చాలామంది అనుకుంటుంటారు, ధనం ఉంటే సమాధానంగా ఉంటాం, ఆస్తులు ఉంటే సమాధానంగా ఉంటాం. ఏమండి? మనకు కావాల్సిన జరిగితే సమాధానంగా ఉంటాం. అది వెరితనం అండి. సమాధానం, శాంతి ఈ లోకంలో ఇవ్వలేదండి. లోక కార్యాలు ఇవ్వలేదు, ఈ లోకం మనకి ఇవ్వలేదు. సమాధానం దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. పరిస్థితులు అల్లకోలం ఉన్నప్పటికీ, పరిస్థితులు అయోమయంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు అన్నీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన దేవుడు మనకి సమాధానం ఇవ్వగలడు, సంతోషం ఇవ్వగలడు, నిరీక్షణ ఇవ్వగలడు. మనం ఈ పోరాటం నుంచి బయటపడతామా? ఈరోజు నీ జీవితంలో దేనిని వెతుకుతున్నావు? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? లోకం కోసమా? పాపం కోసమా? డబ్బు కోసమా? లోకరీతైన సంపదల కోసమా? లోకరీతైన ఉద్యోగాల కోసమా? ఆస్తిపాస్తుల కోసమా? మనం ఈ లోకంను విడిచాలి. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకం నిరంతరమైనది కాదు, ఈ లోకంలో కొంతకాలమే మనం జీవిస్తాము అనే సంగతిని మర్చిపోతున్నారు చాలామంది.
ఏదో ఈ లోకంలో సంపాదించుకుని నా జీవితకాలం అది ఏ బాధ లేకుండా నేను బ్రతకాలి, ఏ కష్టం లేకుండా నా బిడ్డలు జీవించాలి అనుకుంటున్నారే కానీ, అరే యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే ఈ లోకం మనం విడిచిపెట్టినప్పుడు ఆయనతో పాటు ఆయన మహిమలో ఆయన తేజస్సులో మనము జీవించాలన్న సంగతిని మర్చిపోతున్నారండి. ఈరోజు నీ జీవితంలో ఒకసారి పరీక్షించుకో, పరిశోధించుకో, నీ బ్రతుకును సరిచేసుకో, నీ జీవితము దేవుని ఎదుట సరిచేసుకో, దేవుని ఎదుట సరిచేసుకో, నీ మనసును సరిచేసుకో, నీ హృదయంని సరిచేసుకో, నీ హృదయంలో ఆయాసం, నీ హృదయం కోపం, నీ హృదయం దేశం, నీ హృదయంలో ప్రతి తిరుగుబాటు సహం దేవుని ఎదుట సరిచేసుకో, సరిదిద్దుకో. ఏమంటే మానవుడు పడి లేస్తుంటాడండి. దేవుని ఆత్మశక్తి లేకపోతే మనం దేవుని కొంచెం స్థిరంగా ఉండలేము. అందుకే దేవుని శక్తి కావాలి. దేవుడు నీ హృదయంలో నివసించినప్పుడు, నీ అతిక్రమములు నీ పాపములు క్షమించినప్పుడు నీకు గొప్ప సమాధానం ఇవ్వగలడు, సంతోషం ఇవ్వగలడు. లోకరక్షకుడు జన్మిస్తాడు, పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఉంటాడు, పశువుల పాకలో ఉన్నాడు అని దేవదూత చెప్పినప్పుడు వారు ఏ ఆలస్యము చేయక వారు యేసుని కోసము వెతికి కనుగొన్నారు. ఈరోజు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ కోసం కల్వరి శిలువలో నీ కోసం రక్తంని చిందించి ఆయన ప్రాణం నర్పించాడు. నువ్వు బాగుపడాలి, నీ అతిక్రమం నీ దోషం కడగబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడి ఈ సువార్త నీకు చెప్పబడింది. అంత మాత్రంగా ఆయన మరణంని జయించి 3వ దినం లేచాడు. తెచ్చిన సమాధిలో లేడు, ఆయన జీవించేవాడు. ఈరోజు ఈ సువార్త నువ్వు విన్నావు. నీ హృదయం దేవునికి ఇస్తావా? ఆ రోజులు ఎలాగా ఆ గొర్రెల కాపర్లు యేసు ప్రభు వస్తున్నాడు, పుట్టాడు అని సువార్తని వారు యేసు ప్రభు దగ్గర ఎలా పరిగెట్టారో నువ్వు ఈరోజు పరిగెట్టగలవా? యేసు ప్రభుని వెతుకుతావా? యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాలని ఆశిస్తున్నాడు, నీ స్వభావాన్ని మార్చాలని ఆశిస్తున్నాడు, నీకు జయం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసు ప్రభుకు అసాధ్యమైన ఏది లేదు, సమస్తము సాధ్యం. యేసు ప్రభు దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఎద్దుకు వస్తే నేను నీ ఎద్దుకు వస్తాను, నువ్వు నాకు సమీపం అవుతే నేను నీకు సమీపం అవుతాను. ఇదిగో ఆ 2 చేతులు చాచి గాయపడు హస్తముతో నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీ హృదయం నాకు ఇస్తావా? నీ జీవితం నాకు ఇస్తావు? ఇప్పటికే నీ జీవితం పాడు చేసుకున్నావేమో, నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకున్నావేమో, నీ ఆరోగ్యం అంతా నాశనం చేసుకున్నావేమో, నీ సమయం అంతా వ్యర్థపరుచుకున్నావేమో. క్రీస్తు దగ్గర నీ మిగిలిన శేష జీవితం ఇవి. ఆయన నిన్ను బాగు చేసి ఆయన ఆత్మతో నింపి ఆయన బలముగా నిన్ను స్థిరపరుస్తాడు, నీకు సమాధానముని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఉల్లాసముని ఇస్తాడు. చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మనం అనేకసార్లు అనుకుంటాము మేరీ మగ్దలేనా యేసు ప్రభు గురించి వెళ్ళి ప్రకటించిందని. కానీ బైబిల్లో మీరు చూసినట్లయితే జ్ఞానులు యేసు ప్రభు లోకరక్షకుడు అనే సువార్తని వారు ఉన్న వారందరికీ ప్రకటించారండి. నీ ఎదుటి వారికి, నీ పక్కన వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీతో వారు ఉన్నవారికి నోరు తెరిచి చెప్తున్నావా? యేసు ప్రభు జన్మించాడు, నీ పాపాలు విమోచించాలి, నిన్ను బాగు చేయాలి, నీ బలహీనతల నుంచి విడుదల దయచేయాలి, నీకు సమాధానం ఇవ్వాలి అని సువార్తను ప్రకటిస్తున్నావా? ఏమండి, యేసు ప్రభు మతాలు మార్చేవాడు కాదండి. యేసు ప్రభు హృదయాన్ని మార్చేవాడు. మతం మారితే ఏమొస్తుంది, కులం మారితే ఏమొస్తుంది, జాతి మారితే ఏమొస్తుంది? జీవితం మారాలి, స్వభావం మారాలి. ఈరోజు యేసు ప్రభుకి నీ జీవితం సమర్పించుకో. యేసు ప్రభు దగ్గర ఆయన ఒక్కడే నిన్ను విమోచించి, నిన్ను శుద్ధి చేసి, నీ బలహీనతలను జయించి, నీ బంధకాలు తెంపి నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ఈరోజు నీ ప్రభుకి సమర్పించుకో, నీ హృదయం ఆయన సమర్పించు. నువ్వు ఆయన కోసం జీవించేలాగా ఆయన నీకు శక్తిని ఇస్తాడు. మరి ఇంతవరకు దేవుని వాక్యం విన్న వీరు మనం ప్రార్థన చేయబోతున్నామండి. దేవుని ఆత్మను దర్శించే సమయం మీరు ఉన్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, నువ్వు ఎంత మిక్కిలి గొప్పవాడివయ్యా, ఎంత ఉన్నతమైన దేవుడివయ్యా. మాలాంటి పాపుల కోసం అయ్యా నీ మహిమను, నీ సమస్తమైన ఘనతను వదిలిపెట్టి మా కోసం ఒక సామాన్యుడిగా జన్మించి ఏమి లేని పేదవాడుగా పశువుల పాకలో పెట్టబడ్డావయ్యా. అంత మాత్రం కాదు నాయనా, అయ్యా నువ్వు పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపర్లకి అయ్యా సమాధానం కలిగి చేసావయ్యా. అవునైనా ప్రతి దప్పిగలిగిన ప్రాణముని తృప్తిపరిచేవాడు అయ్యా. అవును, ఈరోజు ఎంతోమంది సత్యము కోసం దప్పిగలిగి ఉన్నారయ్యా, సంతోషం కోసం దప్పిగలిగి ఉన్నారయ్యా, సమాధానం కోసం దప్పిగలిగి ఉన్నారయ్యా. అయ్యా ఆ గుణగుణాలన్నీ నీలో ఉన్నాయి ప్రభా.
ఎవరైతే ఈ రోజున నీ కార్యక్రమం వీక్షిస్తూ అయ్యా నా జీవితంలో సమాధానమును దయచేయ్యా, నా పోరాటాల నుంచి నాకు విడుదల దయచేయి నాయనా, నాకు నా కుటుంబంలో శాంతిని దయచేయి ప్రభా అని నీ వైపు చూసి కన్నీరు కారుస్తున్నారో అయ్యా నైనా నువ్వు దయ చూపించు ప్రభువా. ఎందుకంటే అయ్యా నీ వాక్యం సెలవిస్తున్నట్లు నువ్వు ప్రేమించే వారికి సమాధానం ఉంటుందన్నావయ్యా. సాతాను ఎక్కడనైనా మా సమాధానం దోచుకునే కార్యాలు చేయక అయ్యా మా కుటుంబం చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా ఆస్తి చుట్టూ నీ కంచిని దయచే ప్రభా. అయ్యా నీ కార్యక్రమం వీక్షిస్తున్న వీరు నైనా ఈరోజు ఎవరైతే ప్రభా నీ ఆత్మద్వారంగా దర్శించబడి వాళ్ళ శరీర బలహీనతలైనా, మానసికమైన ఒత్తిడైనా, ఆర్థికమైన ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా అయ్యా ఈరోజు నేను నీ పాద సన్నిధిలో ఎవరైతే మొరపెడుతున్నారో ప్రభా అయ్యా నీ గాయపడాస్తమునైనా వారి మీద చాచి ప్రభా వారి గాయాలు మాన్పినైనా వారి గొప్ప సమాధానం ఈ క్రిస్మస్ నెలలో ఉండడానికి సహాయం చేయమని ఇంతవరకు నీ కృప చూపించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ కార్యక్రమం వీక్షించి మీరు మేలు పొందితే దయచేసి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు చేసిన మెయిల్ మాకు తెలియపరచండి. మీరు వాట్సాప్ ద్వారంగా కానీ లేకపోతే SMS ద్వారా కూడా మీరు తెలియపరచచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా కూడా తెలియపరచచ్చు. అంత మాత్రం కాదు, ఈ కార్యక్రమం మీరు ఆశీర్వదించబడితే, ఈ కార్యక్రమంలో మీరు బలపరచాలని ఆశిస్తే, మీరు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వివరాలను పంపించాలని ఆశించిన వారు కూడా స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ కార్యక్రమం ఇంకా ఇతరులకు మీరు తెలియపరచండి. మీకు ఎవరికైనా సరే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఉంటే ఎన్ జోసెఫ్ ప్రకాష్ అనే ఫేస్బుక్ని మీరు చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు. అంత మాత్రం కాదు, మీ మధ్యకు వచ్చి వాక్య పరిచయం చేయాలని ఆశిస్తే ఆ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మీ మధ్యకు వచ్చి పరిచయం చేస్తారకి సంతోషిస్తాము. గాడ్ బ్లెస్ యూ.